దర్శన విధానంలో నూతన సంస్కరణలకు టీటీడీ శ్రీకారం చుట్టనుంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ భక్తులకు సత్వర దర్శనం చేయించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. గతంలో అమలు చేసిన సుదర్శన కంకణ విధానానికి ఏఐను జోడించి 3 గంటల్లోనే భక్తులకు దర్శనం కల్పించేలా టీటీడీ బోర్డు ఏర్పాట్లు చేసింది. తిరుమల దర్శన విధానంలో అమలు చేయబోయే నూతన సంస్కరణలపై ఎంతవరకు ఫలిస్తాయి? సామాన్య భక్తుల కష్టాలు ఎకనైనా తీరనున్నాయా? ఇలాంటి అంశాలపై టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓబీ రమణతో తిరుపతి నుంచి మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి టీటీడీ పాలక మండలి సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు సంబంధించి సులభంగా దర్శనం చేయించాలని, కేవలం 3 గంటల్లో దర్శనం చేయించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం కూడా తీసుకొని చేస్తామని చెప్పి కూడా టీటీడీ చైర్మన్ ప్రకటించడం జరిగింది. అలాగే గతంలో ఏదైతే ఒకప్పుడు తిరుమలలో అనుసరించిన సుదర్శన కంకణ విధానం తరహాలోనే ఇప్పుడు ఆధునిక సాంకేతికతను కూడా జోడించి భక్తులకు సులభంగా దర్శనం చేస్తామని చెప్పి కూడా బోర్డు చెప్పడం జరిగింది. ఇంతకీ గతంలో కంకణ విధానం ఎలా ఉండేది, ఇప్పుడు టీటీడీ అమలు చేస్తామంటున్న ఈ దర్శన విధానం ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం మనకు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ ఓబీ రమణ గారు ఉన్నారు. ఏదైతే అప్పుడు సుదర్శన కంకణ విధానం జరిగినప్పుడు కూడా ఈయన బోర్డు మెంబర్గా కూడా సేవలు అందించిన పరిస్థితి అయితే ఉంది. సార్ నమస్కారం సార్. ఇప్పుడు టీటీడీ తీసుకొస్తున్న ఏదైతే విధానం తీసుకొస్తుందో అది ఎంతవరకు అమలు సాధ్యం ఉంటుంది? గతంలో ఎలా ఉండేది సుదర్శన కంకణ విధానం? అమలుపరచడం ఎలాంటి ఇబ్బంది లేదు. కంకణం విధానం అనేది చాలా అద్భుతమైన విధానం. కంకణ విధానంలో ఏంటంటే ఎవరైనా భక్తులు ఇక్కడ తిరుపతికి వచ్చినా, తిరుమలకు పోయినా, వాళ్ళ ఊర్లో హైదరాబాద్లో బయలుదేరినా, విజయవాడలో బయలుదేరినా, చెన్నైలో బయలుదేరినా, బెంగళూరులో బయలుదేరినా అక్కడ కౌంటర్స్ ఉండేటి, కంకణం కట్టేవాళ్ళు. ఎప్పుడు దర్శనం కావాలంటే ఆ టైం ఇచ్చేవాళ్ళు. 1 గంట ముందుగా వెళితే అక్కడికి వాళ్ళకి ఎక్కడైతే కంపార్ట్మెంట్ నెంబర్ ఇస్తారో కంపార్ట్మెంట్ గంట 1.5 గంట లోపల దర్శనం అయిపోయేది. ఒకవేళ వాళ్ళకి ఈవేళ తిరుపతికి వచ్చారు, ఇవాళ ఉదయం వాళ్ళు కంకణం కట్టించుకుంటే రేపు ఉదయం దర్శనానికి టైం ఇచ్చారనుకోండి. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే లోకల్గా ఉన్న గుళ్ళన్నీ తిరిగేవాళ్ళు. ఈ తిరుచానూరు, శ్రీనివాస మంగాపురము, కాణిపాకము, గోవిందరాజస్వామి గుడి, ఇట్లా కపిల తీర్థం అన్ని గుళ్ళు తిరిగేవాళ్ళు. ఇక్కడ విష్ణు నివాసం, శ్రీనివాసం, మాధవం, కాటేజీలు అన్నీ ఉండే. అప్పుడు పద్మావతి కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉండే. ఇక్కడ దిగేవాళ్ళు, హాయిగా దర్శనం చేసుకుని 1 గంట 2 గంటలు దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఎలాంటి ఇబ్బందులు ఎవరికి లేదు. సర్వదర్శనం జరిగేది. కంకణం చేతికి కట్టేవాళ్ళు, ఏం ఇబ్బంది లేదు. దాన్ని అనవసరంగా తీసుకొచ్చి 2009లో ఆ ప్రాంతంలో ఎందుకు మార్చారో నాకైతే తెలియదు. అది మార్చడం చాలా పెద్ద తప్పు. అది ఇవాళ మళ్ళీ ఆ కంకణ విధానం తీసుకొని రావాలి అనే ఆలోచన రావటం చాలా మంచి ఆలోచన. ఈ ఆలోచన దీన్ని అమలుపరచడం పెద్ద కష్టమైన విషయమేం కాదు. దీన్ని తీసుకొచ్చి పిల్గ్రిమ్స్కి ఎక్కడ అందుబాటులో ఉంటే దీనికి లిమిట్ అంటూ ఏముండదు. ఎన్ని వేల మందికి వచ్చినా అన్ని వేల మంది కంకణం సర్వదర్శనమే కదా. సర్వదర్శనం కంకణం నడిచిపోయే వాళ్ళకి కట్టచ్చు, శ్రీనివాస మంగాపురంలో కట్టచ్చు. ఇక్కడ అన్ని గతంలో ఏమైందో అదే సిస్టమ్ అమలు చేస్తే సరిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తాము, అవన్నీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడో ఆకాశం నుంచి మన క్లౌడ్లోంచి తీసుకోవాల్సిన పని లేదు. గతంలో ఉన్న ఏ పరిస్థితులు ఉన్నప్పుడు అద్భుతంగా ఉన్నదో అవి చేస్తే చాలు. అప్పుడు ఎంతమంది భక్తులు ఆ టైంలో రోజుకి వచ్చేవాళ్ళు? అప్పుడు కూడా 60,000 70,000 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు 70,000 75,000 మంది. వేరేం పెరిగిపోలే. ఇక్కడ జరిగిన ఇదంతా కారణం అంతా ఏమంటే ఇదే క్రీస్తు పూర్వం జరగలే. ధర్మారెడ్డి పూర్వ ధర్మారెడ్డి తర్వాత ఇక్కడ జరిగిన మార్పులకు అంతా కారణం ఏంటంటే ఈ మహాలయ దర్శనం చేసింది ఇంతకుముందు లేదు. మహాలయ దర్శనం అనేది తప్పు, అది చేయకూడదు. అది జయ విజయాల నుంచి దర్శనం చేయకూడదు. జయ విజయాలు దాటిన తర్వాత గుడి స్టార్ట్ అవుతుంది. గుడిలోకి పాదం పెట్టకుండా స్వామి దర్శనం అనేది జరగకూడదు. ఏ గుడిలోకి వెళ్ళినా ద్వారపాలకులు ఉంటారు. గుళ్ళకి ఎంటర్ కాకముందు 2 ద్వారపాలకులు ఉంటారు. ఇక్కడ ద్వారపాలకులు కూడా జై విజయులు అంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర. ఆ ద్వారపాలకు దాటిన తర్వాత గుడి అనేది మొదలవుతుంది. గుడిలో పాదం పెడితేనే ఆ స్వామి ఆశీస్సులు కానీ, స్వామి కరుణ కటాక్షాలు కానీ, ఆ పవర్ అనేది అక్కడ గుడిలో. అందుకే గర్భగుడి, ఆ గుడి ప్రాంగణము అని అంటారు. ఆ గుడి శాంక్టోరియం అనేది ఆ ప్రాంగణంలో అడుగు పెట్టకుండా ఇక్కడి నుంచే 60 అడుగుల దూరం నుంచి తీసుకొచ్చి మహాలయ దర్శనం పేరు పెట్టి నిమిషానికి 120 మందిని నెట్టటము తొయ్యటము చేస్తే ముతక వస్తారు, కళ్ళు కనిపించదు, అద్దాలు ఆడ ఉంటాయి, చేతిలో సంచులు, చిన్న బిడ్డలను పట్టుకుంటారు. ఎవరు తప్పుతారో ఎవరు కింద పడతారని తెలియకుండా సెకండ్లో దర్శనం చేసుకోవటము అనేది మంచి పద్ధతి కాదు. గతంలో లేదు అది. దాన్ని తీసుకొచ్చి ధర్మాన్ని తీసుకొచ్చి మా బోర్డులో పెట్టాలని చూస్తే నేను ఒక నోట్ ఇచ్చాను. ఇది పెట్టకూడదు, ఇది ధర్మానికి వ్యతిరేకం అని చెప్పి నోటిస్తే ఆ నోటు నేను అప్పుడున్న పాలక మంత్రి విజయసాయి రెడ్డి కూడా సిద్ధం సంతకం పెట్టి నోట్ ఇచ్చాం. మా బిడ్డలు దాని గురించి తీసుకురాలేదు. మా తర్వాత వచ్చిన బోర్డులో దాన్ని పెట్టారు. దాన్ని పెట్టిన తర్వాత తనకి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రీనివాసరాజు ఉన్నప్పుడన్నా మరుస్తారని చెప్పి అనుకున్నాం. అప్పుడు నేను దీని గురించి కూడా మాట్లాడా. తప్పు మహాలయ దర్శనం పెట్టకూడదు, లఘు దర్శనం పెట్టండి, రాముల వారి దర్శనం పంపించండి. అక్కడి నుంచి గతంలో ఎప్పటి నుంచో ఉన్నింది.
ఏం లక్షలేం పెరిగిపోలే. అప్పటికిప్పుడు 5,000 మంది 6,000 మంది పెరిగిపోతున్నారు. కనీసం అది కూడా చేయకపోతే 24 గంటలు 25 గంటల పాటు వాళ్ళు వెయిట్ చేయించి మనం వాళ్ళకి దర్శనమన్నా మన లఘు దర్శనం చేయించకుండా నిమిషానికి 120 మంది లెక్కేసుకొని మనం గెంటేయటము, శ్రీవారి శకులను పెట్టుకుని అదే పని ఒక నెట్టడం ఒక లాగటం చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. అది మీరు చెప్పినట్టు ఇప్పుడు గంటకు 5,000 లెక్క వేసుకొని మరి దూరం నుంచి పంపించేస్తున్నారు భక్తులు. అంటే ఎంత ఎక్కువ మంది దర్శనం చేస్తామని చూస్తున్నారు తప్ప వాళ్ళు ఎంత దగ్గర స్వామివారికి సంతృప్తికరంగా దర్శనం చేస్తున్నారు ఆలోచన ఎందుకు లేకుండా పోయిందంటారు? ఇవే ఎవరు అజెండా వాళ్ళకి. ఒక ఆయన మధ్యలో వచ్చిన జేఈఓ L1, L2, L3 ఆయన పెట్టడము, అప్పుడు తర్వాత వచ్చిన అంతకుముందున్న ధర్మారెడ్డి తీసుకొచ్చే ప్రోటోకాలు, ప్రియారిటీ, విఐపి రకరకాల పేర్లు పెట్టడము, టైమింగ్లు మార్చటము, ఒకరికైతే 11 గంటలకు వేయటం, ఒకరికి 3 గంటలకు వేయటం, 4 గంటలకు వేయటం, ఈ మధ్యలో శ్రీవాణి అని ఒకటి పెట్టడం, ఇన్ని రకరకాల దర్శనాలు పెట్టడం ఇవన్నీ గతంలో లేవండి. ఒక ప్రోటోకాల్ ఒక సాయంత్రం పూట విఐపి బ్రేక్ అనేది సాయంత్రం దర్శనం అయిపోయేది. సాయంత్రం దర్శనం అయితే ఉదయం 7 అర్చనాంత దర్శనం టికెట్లు ఉండేటివి. అర్చనాంత దర్శనం టికెట్ వాళ్ళు భక్తులు కొనుక్కునేవాళ్ళు. ఎవరిని విఐపీలు వచ్చినా దాని ముందో దాని వెనకలు దర్శనం చేయించేవాళ్ళు. తర్వాత కళ్యాణోత్సవం బ్రేక్ ఉండేది, దాంట్లో వెళ్ళేవాళ్ళు. అయిన తర్వాత మధ్యలో బ్రహ్మోత్సవం బ్రేక్ ఉండేది, సాయంత్రం మళ్ళీ SD సేవ బ్రేక్ ఉండేది, అయిన తర్వాత విఐపి బ్రేక్ ఉండేది. అంటే ఎప్పటికొచ్చిన ఇప్పుడు మాదిరిగా లెటర్లు పట్టుకొని జియో ఆఫీస్ దగ్గర పొద్దున్న లెటర్ ఇచ్చి అది ఇస్తాడో వస్తుందో రాదో తెలియకుండా పైరవేలు దళారి అంతా అక్కడే మొదలైంది, అక్కడే స్టార్ట్ అవుతుంది, అక్కడే కంటిన్యూ అవుతుంది. సాయంత్రం 8 గంటల వరకు 9 గంటలకు మెసేజ్ వస్తుందో తెలీదు, రాదో తెలీదు, 10 గంటల వరకు తెలీదు. రాని వాళ్ళకి అంతా పట్టుకొని ఇంకా ఆత్రం దర్శనం కావాలి, ఏదో ఒక రకంగా పెట్టాలని. ఇవన్నీ ఎవరికి మూలం? ఎవరు దీనికి ఆజ్యం పోస్తున్నారు? పాలక మండలి ఎందుకు ఈ దిశగా ఆలోచన చేయదు? చర్చ ఇక్కడ కదా జరగాలి, ఇక్కడ కదా. మీరు చెప్పినట్టు భక్తులు కానీ కోరుకునేది ఒకటే, స్వామివారిని వీలైనంతగా దగ్గర దర్శించుకుంటాం. ఒకవేళ మీరు చెప్పినట్టు లఘు దర్శనం కానీ అమలు చేస్తే ఈ బ్రేక్ దర్శనానికి కూడా అంత ప్రాధాన్యత ఎవరు అడగరండి. స్వామి దర్శనం అయితే చాలు, లఘు దర్శనం చేయిస్తే గతంలో ఇంట్లో లేదు. L1, L2, L3 ఇప్పుడు ఆయన L1 పెట్టాడు కాబట్టి తర్వాత వచ్చిన ధర్మారెడ్డి మాట్లాడేది మీరు L1 10,000 రూపాయలు బ్లాక్లో పోతానంది, 10,000 రూపాయలు బ్లాక్లో కొంటున్నారు కాబట్టి నేను శ్రీవాణి స్కీమ్ పెట్టాను, అది 10,000 ఇది 10,000 దీంట్లో కొంటారండి. ఏమైనా అర్థం ఉందా? అంటే బ్లాక్ని అఫిషియలైజ్ చేసినట్లే కదా. ఇక్కడ మన స్వామి సేవ కోసం అని మనం అంత ప్రవచనాలు మాట్లాడతాము, మరి జరిగేది ఏంటి ఇక్కడ? స్వామి సేవకు వచ్చిన 10,000 శ్రీవాణిని పెట్టడమే కదా ఈరోజు ఇంత అలజడికి కారణమైంది. ఆ డబ్బులు వచ్చిన డబ్బులన్నీ కోట్ల రూపాయలు దుర్వినియోగమైంది కదా ఇవాళని మాట్లాడి శ్రీవాణి స్కీమ్ పేరు మారుస్తామని చెప్పి. మనం ఉండేది వ్యాపారం కోసం కాదు కదా. టీడీకి ఈజ్ నాట్ ఏ బిజినెస్ ప్లేస్ కదా. ప్రతిదీ మనం వ్యాపార దృష్టితో చూడాల్సి పడలేదు కదా. స్వామికి వచ్చిన వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా స్వామి సరికి వస్తే వాళ్ళకు క్షణపాటు తృప్తిగా దర్శనం కల్పించి వచ్చిన వాళ్ళకు తృప్తిగా ప్రసాదం అన్నప్రసాదం పెట్టించి భోజనం పెట్టించి వాళ్ళు పంపిస్తే అంతకంటే మనం ఏం చేయక్కర్లే. వాళ్ళు కోరుకునేది ఏం కోరుకుంటారో వచ్చినప్పుడు ఏదో చిన్న రూము ఉండటానికి, ఎంట్రుకలు ఇవ్వటానికి, స్వామి దర్శనం చేయడం. సార్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తూ ఉంటున్నారు, అది మీకు అది ఎలా అమలు చేయబోతున్నారు మీరు భావిస్తున్నారు? నిన్న తర్వాత ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మించింది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు. ఎవరు చేసినా క్యూలేండి. ఇప్పుడు అల్టిమేట్గా ఏమంటున్నారు, బ్యాండ్ సిస్టమే బాగుంది అంటున్నారు. మరి ఎందుకు తీయాల్సి వచ్చింది దాన్ని? బాగుంది దాన్ని ప్రతి ఒక్కరు ఒక జేఈఓ ఒక ఈఓ రావటం, సొంత అజెండా పెట్టడం, ఒక ఈఓ రావటం, గతంలో పనిచేసిన ఈఓ మీరు లఘు దర్శనము ఈ దర్శనం అక్కర్లా బయట నుంచి శిఖరాకు దర్శనం స్వామి కలెక్షన్ చూసి వెళ్ళిపోండి దర్శనం అయినట్లే అని చెప్తాడు. వాళ్ళ తాత ముత్తాతలు ఏమైనా చెప్పారు ఆ విధంగా? ఆయనకు వచ్చిన ఆలోచన, ఆయన చపాతీలు కూడా పెట్టాలని ఆలోచించింది, అన్నీ పాడైపోయినాయి. ఇట్లా వాళ్ళ సొంత ఆలోచన, ఇంకో ఆయన వచ్చింది L1 పెడతాను, L2 పెడతాను, ఇంకొక ఆయన వచ్చిందను లేదు మహాలఘు దర్శనం పెడతాను. వీళ్ళ సొంత ఆలోచనలు పెట్టి గుడిని ఈ విధంగా చేసి పెట్టి గతంలో అద్భుతంగా జరుగుతుంది. గతంలో ఉన్న సిస్టమ్ని మించిన సిస్టమే లేదండి. గతంలో ఇదే టోకెన్ సిస్టమ్ కట్టేవాళ్ళం, దర్శనం హ్యాపీగా పోయేవాళ్ళు, ఏ ఒక్క చిన్న రిమార్క్ లేదు, హాయిగా ఉండేవాళ్ళు. వైకుంఠంలో ఉండే వాళ్ళకంతా 7 గంటలు, ఒకవేళ తెలియకుండా టోకెన్ సిస్టమ్ కాకుండా మేము వైకుంఠంలో పోతాం అనుకునే వాళ్ళకు కూడా 5-6 గంటలు 7 గంటల లోపల దర్శనం అయిపోయేది. అక్కడ స్నానం చేసేవాళ్ళు, టిఫిన్లు వచ్చేటివి, కాఫీలు వచ్చేటివి, టీలు వచ్చేటివి, టీవీలు అది మన స్వామి ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళు, దర్శనం అయిపోయేది. 20 గంటలు 30 గంటలు అనేది లేదు కదా. సో దానివల్ల ఏంటంటే ఇది ఈ మార్పు చేసే ముందు మనం కూడా ఏంటంటే గతంలోని సిస్టమ్ చేయకుండా మనం ఏదో ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ కొత్త సమస్యలు వస్తాయి. ఈ కొత్త సమస్యలకు మూల కారణం ఏంటంటే శ్రీవాణి టికెట్ పెట్టడం. ఆ శ్రీవాణి టికెట్ పెట్టిన దాంట్లో దానికంతా పులోమని శ్రీవాణి. ఆ శ్రీవాణి టికెట్ పెట్టడానికి మూలం ఏంటి, ఎందుకు వచ్చింది ఆలోచన అంటే L1 10,000 బ్లాక్లో పోతుంది. నువ్వు బ్లాక్ని అరెస్ట్ చేయకుండా, బ్లాక్ మార్కెట్ని అరెస్ట్ చేయకుండా, దాన్ని కంట్రోల్ చేయకుండా దాని బదులు నేను అఫీషియలైజ్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఇదేమైపోయింది, శ్రీవాణి కూడా కొంతమంది తెలిసి కొంతమంది తెలియక ఇది బ్లాక్లో పోతుంది. ఇవన్నీ ఏదో ఎలకుందని కొండనే కొట్టేసేసి ఒక ఎలకను పట్టడం కాదు. ఇవన్నీ ఇంత పెద్ద సంస్థానంలో 1 ఉండే ఉంటాయి.
వాటి గురించి కాకుండా వీటి వ్యవస్థను మనం ఏ విధంగా తీసుకురావాలి, సామాన్య భక్తుడికి మనము ప్రవచనాలు చెప్పే బదులు వాళ్ళకు ఒక 2 గంటలు 3 గంటలు అంటే బెస్ట్ టోకెన్ సిస్టమ్, ఈ బ్యాండ్ సిస్టమ్ ఏదైతే ఆలోచన చేశారో అది మంచి ఆలోచన. దాని ప్రకారం మొత్తం లోకల్ టెంపుల్స్ కూడా అభివృద్ధి చెందుతాయి, లోకల్గా అన్ని వాళ్ళు చెందుతాయి, వాళ్ళు కూడా ఆ దర్శనం, ఎందుకంటే ఇక్కడే కట్టడం కాదు, వాళ్ళ ఊళ్ళో కూడా కట్టుకోవచ్చు. అన్నీ ఆన్లైన్లో పెడతాము. ఆన్లైన్ ఎంతమంది తెలుసండి, ఎంతమందికి ఆన్లైన్లో పోయి సిస్టమ్ ఎత్తుకు డేట్లు ఎత్తుకొని ఫిబ్రవరి టోకన్స్ ఈరోజు ఇస్తున్నారు. ఫిబ్రవరిలో తీసుకునే వాళ్ళకి అన్ని ఆన్లైన్లో గంటలు అయిపోతాయి, 10 నిమిషాలు అయిపోతాయి. ఏ దళారు బ్లాక్ చేస్తాడో లేకుంటే టూరిజం వాడు బ్లాక్ చేస్తాడో తెలియదు, 1 గంటలో బ్లాక్ అయిపోతాయి. ఇది కాదు కదా, ఈ వచ్చిన వాళ్ళకి వచ్చినట్లు ఈ బ్యాండ్ సిస్టమ్ కట్టేస్తే వాడికి తృప్తి ఉంటుంది. రేపు నా దర్శనం ఉంది, 10 గంటలకు నేను వెళ్ళిపోతే అయిపోతుంది దర్శనం అని చెప్పి ఉంటుంది. సో ఆ ఫీలింగ్ క్రియేట్ చేసి గతంలోని సిస్టమ్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందండి. అది మాజీ టీటీడీ బోర్డు మెంబర్ ఓవి రమణ గారు చెప్తున్నారు. ఏదైతే గతంలో ఉన్న సుదర్శన కంకణ విధానం మళ్ళీ అప్పట్లో అది విజయవంతమైందని, అది ఎందుకు అర్ధాంతరంగా ఆపేశారో తెలియలేదని చెప్తున్నారు. అలాగే మళ్ళీ అదే తరహా సిస్టమ్ను తీసుకొస్తే మంచిదే. అయితే ఇక్కడ ముఖ్యంగా విఐపీలకు సంబంధించి రెఫరెన్స్లు సాధ్యమైనంత వరకు కట్టడి చేస్తేనే సామాన్య భక్తులకు మరింత సులభంగా, ముఖ్యంగా మరింత దగ్గరగా, గతంలో లాగా లఘు దర్శనం కొంత దగ్గరగా అయినా స్వామివారిని దర్శించేలాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మాజీ టీటీడీ బోర్డు మెంబర్ ఓవి రమణ చెప్తున్నారు. ఇది టీటీడీ తీసుకున్న దర్శన విధానంలో తాజా మార్పుల నేపథ్యంలో మాజీ టీటీడీ బోర్డు మెంబర్ ఓవి రమణ గారు చెప్తున్న అభిప్రాయాలు. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.